ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. Om Dental Leads, where your smile live. Medicine needed in Gudivada. Dr. mohallaya@gmail.com. వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత గుడివాడ వచ్చిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య. ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు చిరు సత్కారం చేసిన పొట్లూరి శ్రీమన్నారాయణ, ఎలవర్తి శ్రీనివాసరావు, కోగంటి ఆంజనేయులు. డీఎస్పీపై జగన్ చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ రామయ్య. సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్న నారా లోకేష్ పై కావాలనే వైసీపీ నాయకులు కక్షపూరితంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ నేతల ఆగ్రహం. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొడాలి నాని. రాబోయే కాలంలో అభిమానుల కోసం మరిన్ని సినిమాలలో చిరంజీవి నటించాలని ఆకాంక్షించిన కొడాలి నాని. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో యువతను ఉత్సాహపరచాలని ఆకాంక్షించిన బూరగడ్డ శ్రీకాంత్. గుడివాడ పట్టణానికి వర్ల రామయ్యకు చాలా అవినాభావ సంబంధం ఉందని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా గుడివాడలో పోలీసు విధి నిర్వహణ చేసినప్పుడు అత్యంత ఆప్తులైనటువంటి విశ్వభారతి స్కూల్ ఫౌండర్ పొట్లూరి శ్రీమన్నారాయణ గారిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు తాను గుడివాడ రావడం జరిగిందని ఎమ్మెల్సీ వర్ల రామయ్య తెలిపారు. పొట్లూరు శ్రీమన్నారాయణ నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ వర్ల రామయ్యను మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాసరావు మరియు ప్రముఖ వ్యాపారవేత్త కోగంటి ఆంజనేయులు దృశ్యాలు వాళ్లతో వారిని సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ గుడివాడతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. గుడివాడ పట్టణానికి వర్ల రామయ్యకి చాలా అవినాభావ సంబంధం ఉంది. 1975లో నేను పోలీస్ ఆఫీసర్గా ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్కి జనవరి 9వ తారీఖున గుడివాడ వచ్చాను. నేను ఆ రోజు నుంచి గుడివాడలో ఒక ప్రముఖుడిగా ఉన్న శ్రీమన్నారాయణ గారితో నాకెందుకో అనుబంధం పెరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆయన ఒక తమ్ముళ్ళలాగా, ఒక సోదరులాగా నన్ను అభిమానించటం, అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా మరలా నేను అయిన తర్వాత మరలా ఎక్కడికి ఎస్ఐగా తీసుకొచ్చారు నన్ను. మీరు రావాలన్నారన్న. నేను 1 టౌన్ ఎస్ఐగా ఇక్కడ గుడివాడలో, 2 టౌన్ ఎస్ఐగా ఎంతో కాలం నేను పనిచేయటం. అప్పటి నుంచి ఆయనతోటి మాకు ఒక కుటుంబ సంబంధం ఏర్పాటు అవ్వటం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పెద్ద ఆయన చూడాలని, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో గుడివాడ రావటం జరిగింది. ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆప్యాయంగా నన్ను రిసీవ్ చేసుకొని నన్ను ఆశీర్వదించి నాకు మంచి ఆహ్వానం పలికిన పెద్దలు శ్రీమన్నారాయణ గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ అభిమానం నా మీద భవిష్యత్తులో కూడా ఇలాగా ఉండాలని చెప్పి ఆయన నేను కోరుతూ ఉన్నాను. శ్రీమన్నారాయణ. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకలలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొని కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ రంగంలో ఎందరికో ఆదర్శనీయమైన చిరంజీవి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కొడాలి నాని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిరంజీవి నూతన చిత్రం కాక టైటిల్ లాంచ్ చేయడం జరిగిందని, ఆ సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నాడు నేడు ఎప్పటికీ చిరంజీవి ఆదర్శనీయులని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండుగలాగా వేడుకలను నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు మరియు చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఇక్కడ ఆయన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. చిరంజీవి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో మనందరితో కలిసి ఆయన జీవించాలని చెప్పి, అదేవిధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్గా వెలుగొందుతున్నాడు. ఆయన కూడా ఇంకా మంచి సినిమాల్లో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి, ఆయన ప్రజా జీవితంలో సినిమా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగానూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉయ్యూరులో అతిసారం కలకలం రేపుతున్న నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు మంత్రి పొంగూరు నారాయణ ఉయ్యూరుకు చేరుకున్నారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతిసారం వ్యాప్తికి గల కారణాలపై అధికారులను ఆరా తీసిన మంత్రి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఉయ్యూరులో డయేరియా వ్యాప్తిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఉయ్యూరులో పరిసర ప్రాంతాల మొత్తం 11 మంది విరోచనాలు వచ్చినట్లు తెలిపారు. వీరిలో బొల్లపాడు, కుందేరు, కాటూరు, కనుమూరు ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారని, ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధికి చెందిన వారు 6 ఉన్నారని వెల్లడించారు. అన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా వేర్వేరుగా వస్తుందని మంత్రి తెలిపారు. గ్రౌండ్ వాటర్ కలుషితమైందా లేక ఆర్వో వాటర్ ప్లాంట్ల ద్వారా సరఫరా చేసిన నీటి వల్ల సమస్య తలెత్తిందా అనే అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి డయేరియాతో మృతి చెందినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. విజయవాడలో గుండె సంబంధిత వ్యాధితో ఉయ్యూరుకు వచ్చిన ఒక వ్యక్తి మృతి చెందారని, ఆ మరణానికి ప్రస్తుత అతిసారం ఘటనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో అమృత స్కీమ్ కింద త్వరలోనే పైప్ లైన్లను పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. హాస్పిటల్ అందరూ స్టెబిలిటీగా ఉంటారు. ఒక్క పేషెంట్ 17వ తేదీ, ఇవన్నీ మెయిన్గా స్టార్ట్ అయింది 19th నుంచి. 17వ తేదీ హాస్పిటల్కి వస్తే అతనికి కార్డియక్ ప్రాబ్లం ఉందని, గుండె ప్రాబ్లం, వెంటనే యాక్చువల్గా వారిని విజయవాడ పంపించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్లో కార్డియాక్ అరెస్ట్ చనిపోయాడు. దీంతో లీక్ చేయదు, దయించి ఈ ఏరియా అతనే కాదంటం లేదు. కానీ 17వ తేదీ ఇక్కడ జాయిన్ కావటం, ఇక్కడ వాళ్ళు ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లం ఉంది అతనికి, హార్ట్ ప్రాబ్లం ఉందంటాం, వెంటనే అక్కడ మార్చడం, అక్కడ ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు అక్కడ యాక్చువల్గా అది కార్డియాక్ అరెస్ట్ అని చెప్పారు. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో అన్ని 123 మున్సిపాలిటీస్లో గతంలో ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం వేసిన పైప్ లైన్స్ మార్చాల్సిన అవసరం కూడా ఉంది. దానికి కూడా ఈరోజు అమృత్ స్కీము, ఏవీ స్కీమ్లు అంటూ వాటి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని శాంక్షన్ చేయించారు. ఈ యొక్క ఉయ్యూరుకైతే 98 కోట్లతో అమృత్ 2.0 వర్క్ టేకప్ అయింది. పాత లైన్లన్నీ మార్చి కొత్త లైన్లు వేసి వాటర్ పుష్కలంగా ప్రతి ఒక్కరికి
135 లీటర్స్ ఇచ్చే విధంగా రేపు సండే ఫౌండేషన్ వేసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు. కమింగ్ సండే వెంటనే వర్క్ టేకప్ జరిగింది. ఏదేమైనా ఇప్పుడు ఇమీడియట్గా ఈ యొక్క శాంపిల్స్, మన ట్యాపుల శాంపిల్స్, అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లో శాంపిల్స్ అన్నీ కూడా పంపించున్నాం. ప్రస్తుతం వచ్చిన రిజల్ట్స్ ప్రకారం అయితే దాంట్లో బ్యాక్టీరియా లేదని వచ్చింది. అయితే ఇంకా డీప్ అనలైజ్ చేయాలి, దానికి టైం పడుతుంది 4 days. అది కూడా చేయమని యాక్చువల్గా ఆదేశించాం. అది కూడా చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఏదేమైనా ఈ లోపల ఈ యొక్క వాటర్ ప్రాబ్లం లేకుండా, శానిటేషన్ ప్రాబ్లం లేకుండా కమిషనర్ గారిని ఇమీడియట్గా యాక్షన్ ఇవ్వమని ఏజెన్సీకి కూడా ఆర్డర్ ఇచ్చాము. వారు కూడా దాన్ని చేస్తారు. నిజాలు తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడే నేను, ఎమ్మెల్యే గారు, జేసీ గారు, ఈఎన్సీ గారు అందరం హాస్పిటల్ పోయి ఎవరైతే హాస్పిటల్లో ఉండారో వాళ్ళందరూ 9 మంది ఉన్నారు. అక్కడ 9 మందిని కలవడం జరిగింది. మొత్తం యాక్చువల్గా ఈ ఊరు సరౌండింగ్స్లో 11 మందికి మోషన్స్ అయిన మాట వస్తున్నాయి. అందులో 6 మంది ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఉయ్యూరు మున్సిపల్ టౌన్లో ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా ఎక్కువ మంది 5వ వార్డు, 7వ వార్డు, 7, 9 వార్డు పక్క పక్క ఉంటాయి. ఒకరు ఉన్నారు, మిగతా 5 మంది 5వ వార్డు వాళ్ళు. సో ఒకరు వచ్చి కాటూరు, గొల్లపాడు, ఇంకొకరు వచ్చి కుందేరు, కనుమూరు. వీటిల్లో వాటర్ ఇచ్చే లైన్కి ఈ లైన్కి సంబంధం లేదు. అవన్నీ విలేజ్ లైన్లు, డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ వే. ఇక్కడ మున్సిపాలిటీలో ఇచ్చే లైన్ వేరే. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క వాటర్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చిందా, ఇలాంటి ఆర్వీ ప్లాంట్స్ ఇస్తున్నారు, బయట వాటర్ సప్లై చేస్తున్నారు, ఆర్వో ప్లాంట్స్. వాటి నుంచి ఏమైనా వచ్చిందో కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే ఒకే దగ్గర వచ్చుంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ పొల్యూషన్ ఏదో పైపు లీక్ అయిందో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. వచ్చింది డిఫరెంట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి దాన్ని స్టడీ చేయమని మళ్ళీ ఒకటి చెప్తున్నాను అందరికీ. ఎవరికైనా ప్రాబ్లం అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రండి. ఇంట్లో ట్రీట్మెంట్తో ఉండి ఎక్కువ అయిన తర్వాత హాస్పిటల్కి వస్తే మీరు ఇబ్బంది పడతారు. అయితే ఇంతవరకు మన దృష్టికి వచ్చింది 11 కేసులే. 11 కేసులు 2 డిశ్చార్జ్ అయిపోయినాయి. అందుకనే మీడియా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికైనా ఈ యొక్క వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఉంటే ఇమీడియట్గా మీరు హాస్పిటల్లో చేస్తే అక్కడ ఇమీడియట్గా ఫ్లూయిడ్స్ ఇచ్చి తగ్గించడం జరుగుతుంది. సొంత వైద్యం ప్రస్తుతం వద్దని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా లేదని విమర్శలు వస్తున్నాయి. ఇమీడియట్గా దాని మీద వర్కౌట్ చేసి యాక్షన్ ఇస్తాం. థ్యాంక్ యూ. ఉయ్యూరు ప్రభుత్వ హాస్పిటల్లో డయేరియాతో ఒక 8 మంది జాయిన్ అవటం అనేది మా దృష్టికి రావటం జరిగింది. వెంటనే ఇక్కడున్న సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే 5వ వార్డు, 7వ వార్డు ఉందో ఆ వార్డులో అన్నింటిలో కూడా శానిటేషన్ కానీ, దోమల ముందు పిచికారీ చేయటం కానీ, ఇక్కడ తాగునీరు వెంటనే టెస్టింగ్కి ల్యాబ్కి పంపించి ఏమన్నా పొల్యూట్ అయిందో లేదో కూడా చెక్ చేయమని చెప్పారు. గౌరవ మంత్రివర్యులు ఉదయం నుంచి కూడా ఫోన్లో ఇక్కడికి పంపించిన దగ్గర నుంచి ఏం జరుగుతుందని తెలుసుకొని స్వయంగా వచ్చి ఇక్కడ చూడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చి అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి మా దృష్టికి వచ్చిన వాటిలో కొంతమంది ఫుడ్ పాయిజన్ అయ్యి, కొంతమంది కడవకొల్లు, కుందేరు, బోలపాడు, కనుమూరు ఇలా వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా 4-5 ఉన్నారు. ఈ 5వ వార్డులో సంబంధించి 4-5 ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. 7వ వార్డులో ఒక అతను ఫుడ్ పాయిజన్ అయ్యి జాయిన్ అయ్యాడు. ఒకళ్ళిద్దరు వాంతులు విరోచనాలతో జాయిన్ అవ్వటం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి అపాయం లేదు, అంతా స్టేబుల్గా ఉన్నారు. ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా అవసరమైతే వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడా కూడా ఈ మంత్రి గారు ఇప్పుడు ఆదేశించడం జరిగింది, ఈ వార్డులో ఎక్కడా కూడా డ్రైనేజీలు సిల్టులు తీయటం కానీ, దోమల మందు పిచికారీ కానీ ముందు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓమ్ డెంటల్ లీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గ్యారంటీతో జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో టీత్
టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓమ్ డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 99688891. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanloya at gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిరంజీవి అభిమాని సాయిన రాజేష్, సుంకారి వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు అభిమానులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ నాటి తరం నేటి తరం హీరోలకు పోటీగా వయసు పెరుగుతున్న యువ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను అలరిస్తున్నారని అన్నారు. చిరంజీవి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, షరీఫ్, ఇంటూరి గజేంద్ర, దాసరి మహేష్తో పాటు వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ, మనందరి ఆరాధ్య దైవం, మా అందరికీ ముఖ్యంగా ఆదర్శం అయినటువంటి శ్రీ కొనిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారి 71వ జన్మదినం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు సోదరుడు శంకర వెంకట ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా చేయటం, అలాగే అనేక మంది చిరంజీవి గారి అభిమానులు ఈ రోజున గుడివాడ అనే పట్టణంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం, అలాగే ఆంధ్రప్రదేశే కాదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ఈ రోజున చిరంజీవి గారి జన్మదినం చేసుకుంటున్న సందర్భం చూస్తే కనుక ఆయనకొక్కడికే దక్కింది ఈ యొక్క గౌరవం. ఎందుకంటే ఈ రోజున 100 రోజుల సినిమాల నుంచి ఈ రోజున 2 షోలు రెండు రోజులు ఆడే సినిమాల వరకు కూడా ఆయన దరిదాపులుగా 35-40 సంవత్సరాలుగా ఆయన మెగాస్టార్గా ఉన్నారు. ఆయన ఒక్కడే మెగాస్టార్. ఇంకా రేపొద్దున రాబో రోజుల్లో ఏ మెగాస్టార్, ఏ సూపర్ స్టార్ ఎవరు ఉండరు. ఆయనతోనే ఆయన యొక్క తరం ముగుస్తుంది. కాబట్టి అటువంటి మెగాస్టార్ ఈ రోజున అందరికీ ఆదర్శం. ఈరోజు నిన్న జరిగిన జన్మదిన వేడుకలో కూడా అనేక మంది హీరోలు, అనేక మంది దర్శకులు కూడా చిరంజీవి గారి అభిమానులుగా మనం చూస్తున్నాం. ఆయన ముఖ్యంగా మేమందరం కూడా చెప్పాలంటే, మేము ఈ రోజున ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలో ఉన్నామంటే, ఈ రోజున నేను కూడా చిరంజీవి గారి అభిమానిగా ఒక 25 సంవత్సరాల క్రితం చదువుకునే రోజుల నుండి చిరంజీవి గారి అభిమానిగా ఉండి చిరంజీవి గారి సినిమాలకు బ్యానర్లు కట్టి ఒక చిరంజీవి అభిమాన సంఘ నాయకుడిగానే ఎదిగి ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మీ అందరి ముందు ఉన్నాం. అలాగే అనేక మంది, లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరంజీవి గారి అభిమానులుగా ఉండి రాణిస్తున్నారు.
కాబట్టి అటువంటి చిరంజీవి గారు ఎంతో మందికి ఆదర్శం, ముఖ్యంగా మహిళలకు కానీ యువతకు కానీ ఆయన జీవితమే ఆదర్శం. ఎందుకంటే ఆయన స్వయం కృషితో, ఆయన ఎక్కడో మొగల్తూరులో పుట్టి స్వయం కృషితో ఎదిగి ఈ రోజున తెలుగు సినిమా చరిత్రనే కాదు, మొత్తం ఇండియన్ సినిమానే ఆ రోజునే మన అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు, కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పి. అలాంటి అనేక మంది ప్రజలు ఈ రోజున చిరంజీవి గారిని అభినందిస్తున్నారు. కాబట్టి ఈ రోజున 71 సంవత్సరాలైనా కానీ ఆయన తరగని చరిష్మా, తరగని అందంతో ఈ రోజున తెలుగు సినిమా ప్రజలను అందరినీ కూడా ఆదరిస్తున్నారు. అలాగే ఆయనకి దేవుడు నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇట్లాగే ఆయన కుటుంబం చూస్తే అనేక మందికి మన సంతోషపడే సందర్భం చూస్తాం. ఆయన ఇంట్లోనే అనేక మంది హీరోలు ఉన్నారు, అందరూ కూడా చిరంజీవి గారిని అభిమానిస్తారు. కాబట్టి అలాగే మేమందరం కూడా చిరంజీవి గారిని అభిమానించి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా చిరంజీవి గారు లాంటి మంచి మనిషి నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొకసారి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో దైవంగా, అన్నయ్యగా కంట దైవంగా భావించే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఈ రోజున గుడివాడలో అనేక ప్రాంతాల్లో కూడా చేసుకోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్రం అంతటా కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఆ భగవంతుడు మరి మెగాస్టార్ చిరంజీవి గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై మెగాస్టార్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. అలాగే ప్రతి సంవత్సరం గుడివాడ జనసేన పార్టీ నందు మన బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే నా తెలిసినప్పటి నుంచి కూడా ఆయన అంటే ఎంతో ఇష్టంగా పెరిగాను. హీరో అంటే చిరంజీవి గారు, సినిమా అంటే చిరంజీవి గారు, అదొకటే మనకు తెలుసు. అలాగే అన్నయ్య 70 సంవత్సరాల నుంచి 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆయనకి 70, 71 అనేది ఓన్లీ నెంబర్ మాత్రమే. ఆయనకి ఇప్పటికీ ఎప్పటికీ 17 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రోడితో సమానమైన ఆయనని దేవుడు ఇలాగే ఆశీర్వదించి ఆయన మనల్ని ఎప్పుడూ కూడా ఇలాగే ఉల్లాసపరుస్తూ మంచి మంచి సినిమాలు చేస్తూ ఆయన ఆరోగ్యాలతో 70 సంవత్సరాలు 71 కాదు నిండు నూరేళ్లు బాగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన ఎంతో మందికి ఆదర్శం. సినీ విలాసంలో ఆయన 3 దశాబ్దాలుగా ఏకైక హీరో నెంబర్ 1గా ఉన్నారంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయనకున్న పట్టుదల, కృషి, సేవాతత్వం అన్నీ కూడా ఇంకొకరికి నేర్చుకునే విధంగా ఉంటుంది. అలాగే ఆయన దగ్గర మేము కూడా ఎంతో కొంత నేర్చుకున్నాం. అలాగే అన్నయ్య చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో ఆయన అన్నయ్య అని పిలిస్తే అంతే అనుభూతి చెందుతూ ఉంటాను. అలాగే అన్నయ్యకి మళ్ళీ సంవత్సరం పుట్టినరోజు జరిగే టయానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్య ఆ బిరుదుకి ఎట్లాగైనా అర్హుడు. ఎందుకంటే ఒక 2 సినిమాలు తీస్తే చొక్కా ఎగరేసే రోజులు ఇవాళ. మరి 3 దశాబ్దాల పాటు నెంబర్ 1 హీరోగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా చొక్కా ఎగరేయడం కానీ ఎవరి దగ్గర కూడా గొప్ప గర్వం, అహంకారం లేని వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. మా అన్నయ్యకి మా జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం తరఫున మా వీర మహిళలు, కార్యకర్తలు, మా అన్నయ్య బోరగడ్డ శ్రీకాంత్ గారు, అలాగే నాయకులందరి తరఫున మెనీ మోర్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. నమస్కారం. ఈరోజు ఒక స్టార్ ఉదయించింది. ఆ స్టారే మెగాస్టార్. 70 ఏళ్ళ కిందట ఈ స్టారు పుష్పంలా వికసించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు చాటి ఎవరూ లేరని రికార్డులన్నీ కొల్లగొడుతూ మెగాస్టార్ అయ్యారు. ఆయనే కాకుండా ఆయన కుటుంబంలో ప్రపంచంలో ఏ కుటుంబంలో లేని హీరోలందరూ ఆ కుటుంబంలో ఉండటం మనం గర్వించదగ్గ విషయం. అట్లాగే ఆ కుటుంబం నుంచే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులుగా ఉండడం, ప్రజల పక్క ప్రజాసేవ చేయడం, ఆయన కూడా రికార్డు మీద రికార్డు, పంచాయతీ శాఖలో 5 రికార్డులు భారతదేశంలో తీసుకొచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారే. రికార్డులు కొడతంలో మంచితనానికి మారిపోయారు దేశంలో ఎవరు ఉన్నారంటే మెగా ఫ్యామిలీ. ఎందుకంటే రోజు ఎన్ని చెక్కులు ద్వారా సినీ కళాకారులు కానీ, ఇబ్బందులో ఉన్న వాళ్ళు కానీ
మెగాస్టార్ చిరంజీవి చెక్కులు సంతకం చేసి పంపుతారంటే అతిశయోక్తి లేదు. కానీ ఆయన చేసిన సేవలో కుడి చేతి చేస్తే ఎడం చేయికి తెలీదు. అట్లాగా ఎంతోమంది హీరోలు ఉన్నారు కానీ ఇట్లాంటి సేవ చేసే నాయకులు ఎవరు లేరు. ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ, అట్లాగే నేత్రదానాలు చేయడం కానీ, అట్లాగే మొన్న కరోనా టైంలో సినీ కళాకారులందరికీ సరుకులు ప్యాకేజీ రూపంలో ఇవ్వడం కానీ, సినీ కళాకారులు ఇబ్బందులు ఉన్న జబ్బు చేసినా కానీ చెప్పగానే లక్షల లక్షలు డొనేషన్ చేసిన ఏకైక నాయకుడు ఎవరున్నారంటే మెగాస్టార్ చిరంజీవి. ఇటువంటి నాయకుడిని మనం ఆదర్శంగా తీసుకొని, నేను కూడా చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎవరైనా పైకి వస్తారని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు, గర్వవాహం పక్కన పెడతాడు, అందరినీ సమానంగా చూస్తాడు. అన్ని కులాలని తీసుకెళ్లి సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఒక వర్గానికే పరిమితమైన సినీ పరిశ్రమ అందరికీ సొంతం చేసిన ఏకైక మెగాస్టార్ ఎవరు ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి. ముందుగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన కష్టజీవి, మనకి ఇష్టజీవి, అందుకే అయ్యాడు ఆయన మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అయిపోయింది. ఇంకొక రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు. మరి ఇక్కడ మా జనసేన ఆఫీస్లో మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మేము పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి పుట్టినరోజు ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. కానీ ఆ చిరంజీవి గారు అంటే మాకు చిన్నప్పటి నుండి నా పిల్లలకి, నాకు, నా కొడుకు అందరికీ ఆ ఫ్యామిలీలో చాలా ఇష్టము. ఆయన్ని ఒకసారి మేము అందరం మా ఏర మహిళల తరఫున కానీ, మా వాళ్ళ తరఫున కానీ, మా జనసేన తరఫున కానీ మేము ఆయన్ని ఒకసారి మేము దర్శించుకోవాలి, ఆయన చూడాలి. ఆయన ఇంకా సినిమాలు తీయాలి, బాగా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. ఆయన చూసే సినిమా ప్రతి ఒక్క సినిమా మేము చూడకుండా ఉన్నాం, ప్రతి ఒక్క సినిమా చూస్తాము. మా ఇంట్లో చిరంజీవి గారు అంటేనే మాకు మా ఇల్లు, అంత ఇదిగా ఉంటాం మా ఇంట్లో. ఆయన బట్టి ఆయన ఫ్యామిలీ కానీ, ఆయన పిల్లలు కానీ, వాళ్ళ అన్నదమ్ములే కానీ ఎవరైనా కానీ ఆ కుటుంబం మాత్రం ఒక మంచి ఒక తాటి మీద నడుస్తుంది. చాలా అసలు ఆ కుటుంబం అంటే మా అందరికి చాలా ఇష్టం. అందరూ అలాగ నడవాలని మేము కోరుకుంటున్నాము. పుట్టినరోజు శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో నారా లోకేష్ పనిచేస్తూ ఉంటే కావాలని వైసీపీకి చెందిన కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని, దానిని ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ప్రభుత్వంపై బురదలు జల్లే లక్ష్యంగా కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులతో ఇటువంటి పోస్టులు పెట్టిస్తున్నారని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, లింగం ప్రసాద్ మరియు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గొడ్డల పార్టీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ అంటే గొడ్డల పార్టీ, ఎందుకంటే నేర చరిత్ర కలిగిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డిని కూడా అవాస్తవాలు మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ నాయకుడే మాట్లాడుతున్నాడు, మనం తిప్పలేదు, మాట తప్పలేదు ఆడే చెప్తున్నాడు. అన్ని తప్పులే చేశాడు కదా. గత 5 సంవత్సరాల్లో అరాచకాలు కానీ వాళ్ళ ప్రజల మీద ఎంత భారం పెట్టాడో మనం అందరం చూసాం. అనేక రకాలుగా అన్ని వర్గాలు ఇబ్బంది పడినాయి, పాలన చేతకాల. అటువంటి వాడు వాళ్ళ అవాస్తవాలు చెప్తూ ప్రజల్ని మభ్య పెట్టా ప్రయత్నం చేస్తున్నాడు. మేము కోరేది ఈ రోజున సోషల్ మీడియా మీ దగ్గర ఉంది కదా మీ చేతిలో అని చెప్పి డబ్బు ఉంది దోసుకున్న సొమ్ముతో సోషల్ మీడియాకి ద్వారా అవాస్తవాలు తెలియజేస్తున్నారు. ఉన్న ప్రాక్టికల్గా ఎంతో కష్టపడి వాళ్ళ నిధులు సమకూరుస్తున్నాం. ఓ పక్క కేంద్రం నుంచి కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అనేక రకాలుగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం, అనేక పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో ఎప్పుడన్నా ఉన్న పెట్టుబడులు పారిపోయేటట్టు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ పార్టీ. ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కానీ, డెవలప్మెంట్లో కానీ, సంక్షేమంలో కానీ ఎవరూ చేయలేని విధంగా ఈ రోజున ఏ రాష్ట్రం జరగట్లా. కానీ మన రాష్ట్రంలో ఒక దూరదృష్టి వలన నాయకత్వంలో ముందుకెళ్తున్నాం.
ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. అవాస్తవాలు ఇవాళ ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు ఆ నాయకుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా పేటీఎం బ్యాచ్ కానీ మొన్న శ్రీధర్ అప్పలరాజు గురించి మాట్లాడాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, యాక్సిడెంట్ తర్వాత ఆడే తీసుకెళ్ళాలని చెప్తున్నాడు. ఆడెక్కడ తీసుకెళ్ళాడు, వేరే పేరు పెట్టి పారిపోతే అక్కడి నుంచి. వాళ్ళు అన్ని అవాస్తవాలు. ఎందుకంటే ఇవన్నీ మొన్న ఫ్యాక్ట్స్ పక్కన పెట్టేసి తప్పుడు ప్రచారాలు చేసి చెప్పింది అబద్ధాలు చెప్పింది 10 సార్లు చెప్పేది నిజం అనుకుంటారు ప్రజలు. దయచేసి ఇవన్నీ గమనించాలి, వాస్తవాలు తెలుసుకోండి. దాన్ని బట్టే మనం కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. వాళ్ళ భారతదేశం ఎక్కడా లేని విధంగా వాళ్ళ పెట్టుబడులు మనకు వస్తున్నాయి. వాళ్ళ ఎన్ని కూడా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ బాగా కష్టపడి పనిచేస్తున్నాం. వాళ్ళు అనేక రకాలుగా నిధులు సమకూర్చుకుంటున్నాం. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని చెడగొడతాకి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంచుకుందని చెప్పి దయచేసి తెలియజేస్తూ తెలుసుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక పార్టీ అబద్ధాల పునాదుల మీద నడుస్తూ ఉంది. రోజు అబద్ధాలని చెప్పిన అబద్ధాన్నే 10 సార్లు 20 సార్లు 30 సార్లు అబద్ధాన్ని చెప్తే అబద్ధం నిజం అవుద్ది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. అదే భ్రమలో వాళ్ళ సోషల్ మీడియా కూడా ఉంది. ఈరోజు డిఎస్సి అంత పారదర్శకంగా నిర్వహణ చేస్తే ఈరోజు ఆయన మరి అవగాహన ఉండి మాట్లాడుతున్నాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మా హయాంలో అసలు మీ హయాంలో డిఎస్సీయే వేయలేదు, వేయకుండా మా హయాంలో వేసిన డిఎస్సి అంటారు. ఏపీపీఎస్సీలో మీరు ఎన్ని అవకతవకలు చేశారో మరి ఈ రోజున సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఇచ్చినా కూడా కప్పిపుచ్చుకుంటా ప్రతిదీ అబద్ధమే. కానీ లోకేష్ గారు చెప్పాడు, మీరు ఎక్కడైనా చర్చిద్దామంటే రండి, కూర్చుందాం, మీరు రండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా పర్వాలేదు, లేకపోతే ఎవరైనా సమానమైనటువంటి స్థాయి నాయకులు రారు, లేదంటే కోనా శశిధర్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, దీనికి సంబంధించి డిఎస్సీని నడిపినటువంటి లేడీ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో అయినా మీరు వెళ్ళి కూర్చుని నిజాలేంటో తెలుసుకోమని చెప్తే వెళ్ళరు. రోజు ఆ మీడియా ముందు నుంచుని ఉన్నాయి లేని అబద్ధాలని జనం నిజాలనుకుంటారు. అంత అమాయకత్వం ఎవరు లేరు. మీరు అబద్ధాలు చెప్పబట్టే మీరు 11 సీట్లకు వచ్చారు. 1 సీటుకి వెళ్ళిపోతారు. ఇదే కంటిన్యూ చేస్తే మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు సోషల్ మీడియాలో కూడా లోకేష్ గారు ఆయన ఎదుగుదల చూసి ఆయన ఎదుగుదలని ఓరవలేక ఎదుగుదలని పట్టించుకోలేక ఈరోజు లేనిపోయిన అవాస్తవాలని ప్రచారం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. మీ లక్ష్యం నెరవేరదు. మీరు అసలు ఎట్టి పరిస్థితిలోనూ మాట్లాడితే మేము మళ్ళీ ఏంటి మీరు అధికారంలోకి వచ్చేది? అసలు జనం మర్చిపోతున్నారా? ఈ అరాచకమైనటువంటి పాలనని, ఆ గోతులు పడిపోయిన రోడ్లని ఒక్కడన్నా మర్చిపోయారా? మీరు చేసిన ఎటువంటి దుర్మార్గమైన పాలన, అభివృద్ధిని కుంటుపరిచి ఈ రాష్ట్రానికి అసలు క్యాపిటల్ లేని రాష్ట్రంగా మరి చేశారు. పోలవరాన్ని చూస్తేనే ఆ మంత్రి మేము పోలవరమే కట్టలేనని పారిపోయాడు మంత్రి. అసలు ఇవన్నీ మర్చిపోరండి జనం. ఇదొక చరిత్ర. ఈ చరిత్రలో నల్లటి పేజీలు 2-3 ఉంటే ఆ బుక్లో ఆ పేజీలో మీ పేర్లు మీ ప్రభుత్వం ఉంటుంది, ఆ బ్లాక్ పేజెస్. కాబట్టి ఎవరూ మర్చిపోరు మీ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా మీకు ప్రజలు ఇంకా గుణపాఠం చెప్పి 11ను 1 సీటుకి తీసుకెళ్లకుండా మీరు ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టను. కానీ ఇలాంటి పిచ్చ మాటలు ఇది మాట్లాడద్దని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటానికి కారణం ఏంటంటే మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తా ఉండగా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తుంటే మా ప్రియతమ నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు అలాగే ఈ రాష్ట్రంలో అనేకమైన స్కూళ్ళని అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకెళ్లే విధంగా, అలాగే పిల్లలకి మంచి చదువు ఇవ్వాలని, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని పంచాలని, అలాగే వాళ్ళు ఎంతో బ్యాగులు పోసి బుక్స్ మోస్తున్నారని అన్నీ కూడా తగ్గించుకుంటా 2-3 సిలబస్ని కలిపి ఒక బుక్ కింద తయారు చేసి వాళ్ళ మీద భారాన్ని తగ్గించాలని మంచి స్కూల్ యూనిఫామ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇచ్చేటువంటి యూనిఫామ్ని, అలాంటి ఫుడ్ని, అలాంటి బ్యాగుల్ని ఇచ్చి ఈ విద్య కోసం పిల్లలు ఎంతో విద్య దొరక ఎంతో ఇబ్బంది పడుతుంటే లోకేష్ గారు వారికి మంచి విద్యను ఇవ్వాలని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన
దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తూ అలాగే అనేకమైన స్కూళ్ళను నిర్మాణం జరిపిస్తూ అనేకమైన స్కూళ్ళు పిల్లలకి చదువు చెప్పేటువంటి స్కూళ్ళని ఏర్పాటు చేస్తున్న లోకేష్ గారు అనేక రకాలుగా అభివృద్ధి చేస్తుంటే వైసీపీ సోషల్ మీడియా కానీ అలాగే వైసీపీ పేటీఎం బ్యాచ్ కొంతమంది యూట్యూబర్ల నుండి వైసీపీ పార్టీ ద్వారా డబ్బులు తీసుకుంటూ వాళ్ళకి అనుచరులుగా వాళ్ళు వైసీపీ కండవ అయితే ఒకటి కప్పుకుంటలేదు కానీ వైసీపీకి పనిచేస్తున్నారు. అలాంటి మూర్ఖులు లోకేష్ గారి మీద అవాకులు చెవాకులు అనేక రకాలుగా ట్రోల్ చేయటం, ఆయన చేసే అభివృద్ధిని ఆయన మీద అనేక రకాలుగా దుర్భాషలాడటం, వైసీపీ బ్యాక్ లో ఉండి వైసీపీ సోషల్ మీడియా ద్వారా అనేకమైన బూతులు అన్నమాట. ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని ఎంతో సస్యశ్యామలంగా చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా పిల్లలకి మంచి చదువుని జ్ఞానాన్ని ఇవ్వాలనే విధంగా విద్యాశాఖ మంత్రులు విదేశాల నుంచి ఎంతో ఫండింగ్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆయన మీద దుర్భాషలాడుతూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో లోకేష్ గారు మొన్న స్కూల్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ గురించి సోషల్ మీడియాలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చెప్పరాని మాటలతో వాళ్ళు అనేక రకాలుగా వైసీపీ టీం బ్యాచ్ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వాళ్ళ అనుచరుల కింద పెట్టుకున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. అందు నిమిత్తంగా మేము ఒకటే చెబుతున్నాం, మేము ఎందుకంటే గొడవలు పడాలనే సిద్ధాంతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కాదు, అభివృద్ధి చూపించాలి. ఎందుకంటే మళ్ళా 5 సంవత్సరాలు ఎలక్షన్ వచ్చేలోపు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధిలో చూపించాడో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ప్రయత్నాలు అవి. అంతేగాని అలాంటి వాళ్ళ మీద మీరు అవాకులు చెవాకులు చేసి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో విశాలమైన హాల్ మరియు రూమ్లతో అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓమ్ డెంటల్ లీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గ్యారంటీతో, జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓమ్ డెంటల్ లీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9968889191. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. mohanloya@gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం.
మద్యం మత్తులో ఓ యువకుడు జాతీయ రహదారిపై హల్చల్ సృష్టించిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. విజయవాడ టు మచిలీపట్నం జాతీయ రహదారిపై గోశాల సెంటర్ వద్ద మద్యం మత్తులో ఉన్న యువకుడు నడి రోడ్డుపైకి వచ్చి వాహనాలకు అడ్డంగా నిలిచాడు. వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ కొంతసేపు నడి రోడ్డుపైనే పడుకుని వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాడు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. యువకుడి హల్చల్ కారణంగా సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పడిపోలా, పుడుకున్నాడు కావాలని. మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలను నేడు జనసేన పార్టీ నాయకులు నెహ్రూ చౌక్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ రంగంలో రారాజుగా ఎందరో ఆదర్శనీయులుగా ఉన్న అన్న చిరంజీవి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వయసులో సంబంధం లేకుండా నేటి తరం యువ నాయకులకు సైతం పోటీ ఇచ్చేలాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటిస్తున్నారని, ఆయన నూతన చిత్రాలు కూడా అభిమానులను మరింత ఉత్సాహపరిచేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచకర్ల అమర్, వేమూరి త్రినాథ్, ఎంఎంకే, కోనా కేశవ, గుండు వెంకట్రావు మరియు పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు, చిరంజీవి అభిమానులు పాల్గొనడం జరిగింది. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి, మెగా అభిమానులకి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు చిరంజీవి గారి ద్వారా, చిరంజీవి గారి స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిన్ను నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మా జన సైనికుల తరపు నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీనాథ్కి, అలాగే మా జన సైనికుల తమ్ముళ్ళకి, మా చెల్లెమ్మలకి, వీర మహిళలకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. స్టార్ చిరంజీవి పుట్టినరోజు నెహ్రూ చౌక్ సెంటర్లో మరి అభిమానుల మధ్య, మరి జనసేన సభ్యుల మధ్య ఇట్లా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం అంత ఆనందంగా ఉంది. మరి స్వయం కృషిగా ఆయన కింద నుంచి పైకి వచ్చిన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి. అటువంటి నాయకుడిని అందరూ ఆదర్శంగా తీసుకుని స్వయం కృషితో ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆదర్శం ఎన్నో బ్లడ్ క్యాంపులు నిర్వహించి ఎన్నో అతను సేవా కార్యక్రమం చూసుకుని ఆయన అందరూ ఆదర్శం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మెగా అభిమానులకి, జన సైనికులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన దినోత్సవం సందర్భంగా గుడివాడ పట్టణంలో నెహ్రూ చౌక్ సెంటర్లో కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన ఒకరికి స్ఫూర్తి కాదండి, ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తి అండి. ఆయన సేవా మార్గంలోనే ఇన్నాళ్ళు మేము నడిచాం, ఇంకా నడుస్తాం. ఆయన మా నాన్నగారి తరంలో ఆయన హీరో, నా తరంలో ఆయన హీరో, నా కొడుకు తరంలో ఆయన హీరో. ఎప్పటికీ ఆయన హీరోగానే ఉంటారు. సూపర్ అండి.
ఆయనకి వయసుతో సంబంధం లేదండి. ఎప్పటికి కూడా మా అందరికి మెగాస్టార్ అండి ఆయన. ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులకు, మా మెగా అభిమానులకు, అన్నదమ్ములకు, వీర మహిళలకు నా నమస్కారాలు. చిరంజీవి గారి 71వ పుట్టినరోజు ఇంత రంగరంగ వైభవంగా నెహ్రూ చౌక్ సెంటర్లో చాలా ఏళ్ళ తర్వాత ఇక్కడ మేము చేసుకుంటున్నాం. అది వేమూర్తి, అది మా తమ్ముడు అన్నయ్య రావాలి అన్నాడు. చక్కగా అందరి సమక్షంలో చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది. కానీ చిరంజీవి గారు ఒక సేవా దృక్పథంతో బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు స్థాపించి అందరికీ తోటి వారికి సేవ చేయాలని చెప్పారు. ఆయన అడుగుజాడలోనే సేవ చేస్తూ మేము ముందుకెళ్తామని, మా తమ్ముడు కూడా అలాగే ముందుకెళ్ళాలని నేను సదా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారు 71 జన్మదిన సందర్భంగా ఈరోజు వేమూర్తినాథ్ గారి ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు నుంచి ఎంతైతే కష్టపడి ఈ రోజు పైకి వచ్చారో ఆ కష్టం ఎలా ఉండదంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని కూడా మార్చే విధంగా ఈ రోజు జరిగింది. ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం జరిగింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చి చేయడం జరిగింది. ఇలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు 71వ పుట్టినరోజు వేడుక చేసుకుంటున్నారు. ఇంకా ముందు ఇంకా ఇలాంటి వేడుకలు ఎన్నో చేసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఇప్పటికీ 153వ సినిమా చేస్తున్నారు. ఇంకా కూడా అలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీసి మమ్మల్ని అందరినీ కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ చిరంజీవి గారి బర్త్డే కార్యక్రమంలో అందరూ మెగాస్టార్ ఫ్యాన్స్, అభిమానులు అందరూ భారీ ఎత్తున పాల్గొని చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కళామ్మ తల్లి ముద్దు బిడ్డ అని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్విస్తున్నాం. ఆయన్ని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, నిలదొక్కుని, కొత్త మెళుకులు నేర్చుకుని, కష్టాన్ని నమ్ముకుని, ఎవరి సపోర్టు లేకుండా, ఆదరణ లేకుండా సింగిల్ గా వచ్చి ఆయన ఈ రోజున ఈ స్థాయికి చేరుకోవడం చాలా గర్వకారణం. సినీ రంగంలో ఎవరో ఒక సపోర్ట్ తో ఎదిగిన చాలా మంది ఉంటారు. కానీ సింగిల్ గా ఆయన అరంగేట్రం చేసి స్వయం కృషితో మొదలైన ఆయన ఇది బాగా దినదినాభివృద్ధి చెందుతూ చాలా మెరుగ్గా పాల్గొన్నారు. అన్ని విషయాల్లో కూడా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ఈ రోజు కష్టం అన్న ప్రతి సినిమా ఆర్టిస్ట్ కూడా ఆయన కష్టంగా నిలబడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓం డెంటల్ లీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గ్యారంటీతో, జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓం డెంటల్ లీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9968889991. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years.
Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanloya at gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. మానవతా స్వచ్ఛంద సంస్థ 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని రోగులకు పండ్లు మరియు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు పాల్గొని మానవతా స్వచ్ఛతా సంస్థ సభ్యులతో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గడిచిన 22 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా 145 శాఖల ద్వారా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా రాబో రోజుల్లో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని సంస్థ పట్టణ అధ్యక్షురాలు నందమూరి పద్మజ అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ చింతలూరు సత్యనారాయణ, ఉమ్మడి కృష్ణా జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ పొట్లూరి వీరశేషగిరిరావు, పర్యావరణ కమిటీ చైర్పర్సన్ దండమూరి జయలక్ష్మి, సీతారామస్వామి, ఘంటసాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మానవతా పెద్దలకు, మిగతా డాక్టర్లకి అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పడి 22 సంవత్సరాలు. అట్లాగే మానవతా పుట్టినరోజు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కేక్ కట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో కేక్ కట్ చేసి వృద్ధులకి, పేషెంట్లకి అందరికీ పళ్ళు, బిస్కెట్లు, బ్రెడ్ అన్నీ పంచిపెట్టి మేము ఈ వేడుక జరుపుకుంటున్నాము. ఇది 22 సంవత్సరాలు అయింది రామచంద్రారెడ్డి గారు స్థాపించి ఈ సంస్థని. అట్లాగే రాష్ట్రంలో 145 శాఖలు ఉన్నాయి, కృష్ణా జిల్లాలో 15 శాఖలు ఉన్నాయి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దినదిన ప్రవర్ధమానం చెందుతుంది. అట్లాగే ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి మా సంస్థ నలుగురు మన్ననలు ఇంకా పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మానవతా సంస్థ 22వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ కేక్ను కట్ చేసి పళ్లను డిస్ట్రిబ్యూట్ చేయటం, వృద్ధులకు, పేషెంట్లకు చేయటం జరుగుతుంది. మానవతా సంస్థ 108 మంది 2004లో 108 మంది సభ్యులతో మన ఎన్ రామచంద్రారెడ్డి గారితో ఈ సంస్థ ఆవిర్భావం జరిగి ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడే చెప్పారు 140 శాఖలు, అట్లాగే 70,000 80,000 దాకా మెంబర్స్ ఉండి 3 పువ్వులు 6 కాయల్లాగా వృక్షంలాగా ఎదుగుతూ ఉంది. ఇలాంటి సంస్థ ఏర్పరిచిన ముందు మానవతా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారికి, అట్లాగే దీన్ని కార్యాచరణలో పెట్టి ముందుకు తీసుకువెళ్తున్న మార్బోయిన కోటేశ్వరరావు గారికి మొట్టమొదటిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి, అట్లాగే అభినందనలు కూడా తెలియజేయాలి. అదేవిధంగా మన మానవతా సంస్థ మానవ సేవే మాధవ సేవగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, కష్టాలలో ఉన్న వారిని కన్నీటి తొడవటం, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కెరీర్ గైడెన్స్ క్లాసెస్ అయినా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, వృద్ధులకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా మనం సహాయం చేయటం. తర్వాత మనం ఉన్నాయి కదా శాంతిరథము, అలాగే ఫ్రేజర్ బాక్స్ ఉచితంగా సరఫరా చేయటం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన మానవతా సంస్థ ముందుకు వెళ్తుంది. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ వారి ఆధ్వర్యంలో మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 22వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఇక్కడ మనకి 2004 ఆగస్టు 22న మన ఎన్ రామచంద్రారెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ మానవతా సంస్థ దినదాన అభివృద్ధి చెందుతూ ఇవాళ ఇప్పుడు రాష్ట్రంలో 145 శాఖలతో 90,000 మందిగా సభ్యులతో నిరంతర సేవల్లో పాల్గొంటున్నది. మనం ముఖ్యంగా మానవతా సేవా సంస్థకి రామచంద్రారెడ్డి గారు, మారిపోయిన కోటేశ్వరరావు గారు 2 కళ్ళు లాంటి వారు. వాళ్ళ నాయకత్వంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు జరుపుతుంది. మానవతా సేవా సంస్థ ప్రథమ ఉద్దేశం ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం, నీడీ పీపుల్కి హెల్ప్ చేయటం. ఆ సంస్థను మనకి గుడివాడలో 2019 సంవత్సరంలో కొత్త రమేష్ గారు ప్రథమ అధ్యక్షులుగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి నిరంతరం సేవలు కొనసాగిస్తున్నాయి. మన గుడివాడ శాఖ ఆధ్వర్యంలో 5 ఫ్రేజర్ బాక్సులు, ఒక శాంతిరథం ఉన్నాయి. అవన్నీ ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అదనం. ముఖ్యంగా కెరీర్ గైడెన్సు, పర్యావరణ పరిరక్షణ ఇట్లా సమాజందరికీ కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాల గురించి పెద్దలందరూ కూడా చెప్పారు. దానికి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కార్యక్రమాలు, హిస్టరీ అందరూ చెప్పారు. ఇకపోతే కేక్ ఎందుకు కట్ చేస్తున్నాం అది తెలియాలి మీకు అందరికీ కూడా.
ఈ కేక్ అనేది ఈజిప్టు, గ్రీసు దేశాల్లో వేల సంవత్సరాల నాడే దీని యొక్క ఆవిర్భావం ఉంది, కేక్ కట్ చేయడం అనేది. ఆ తరువాత సంవత్సరాల్లో మరి 15వ శతాబ్దంలో జర్మనీలో కిండర్ ఫెస్టివల్ ఉంది. వాళ్ళు పిల్లలు కట్ చేసుకుని పంచుకునేవాళ్ళు అన్నమాట ఆనందంగా. ఆ తరువాత మరి 12వ శతాబ్దంలో మరి పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత బాగా ప్రాచుర్యం వచ్చింది. ఇకపోతే ఇండియాలో సంగతి చూస్తే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత 1980 మధ్యకాలంలో మనకి బాగా ప్రాచుర్యం వచ్చింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అంతకు పూర్వం క్రిస్మస్ వేడుకలో కేక్ తయారు చేసి మద్రాసు, కలకటా, ఢిల్లీ మరి ఈ నగరాల్లో బాంబే ఎక్కువగా కట్ చేసి చూపించేవాళ్ళు. మనకు తెలిసేది కాదు ఎక్కువగా. మనకేదో పండుగలు, పబ్బాలు, పుట్టినరోజులు వస్తే గత పాయసం వండుకోవడం, లడ్డూలు పెట్టడం, ఆ తర్వాత ఇట్లాంటివి చేసుకునేవాళ్ళం. మనకి లేదు, సంస్కృతి లేదు మనకి. వాళ్ళు పెట్టిన సంస్కృతి ఇది మనకి. 80 నుంచి బాగా ప్రాచుర్యం వచ్చింది. అర్బనైజేషన్ తర్వాత, ప్రైవేటీకరణ తర్వాత, మా నగరాల్లో బాగా విస్తరణ వచ్చిన తర్వాత. అందువల్ల ఈ కేక్ అనేది ఒక సింబల్ ఆఫ్ సెలిబ్రేషన్ అంటాం. ఒక గుర్తు, సింబల్ ఆఫ్ సెలిబ్రేషన్. ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక గుర్తు అన్నమాట. దీన్ని మరి పంచదార, తేనె పెట్టి మన గుడివాడ మానవతా కుటుంబ సభ్యులందరూ కూడా అభినందనలు. ఈరోజు మన మానవతా సంస్థ గుడివాడ శాఖ తరఫున ఆవిర్భావ దినోత్సవం లాస్ట్ రోజుగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా మనం మంచి ర్యాలీ కూడా నిర్వహించి విద్యార్థుల చేత కూడా మన 19వ తారీఖున నిర్వహించడం జరిగింది. అలాగే మన అందరూ కూడా ఈ యొక్క సంస్థను స్థాపించిన రామచంద్రారెడ్డి గారికి, మరగా కోటేశ్వరరావు గారికి కూడా మన గుడివాడ మానవతా తరపున అభినందన తెలియజేస్తున్నాం. అలాగే కూడా ప్రతి లాస్ట్ ఆదివారం నాడు కూడా ఒక పేద విద్యార్థికి 5,000 రూపాయలు సహాయం చేయడము, ఒక మెడికల్గా ఒక 5,000 రూపాయలు సహాయం చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఎక్కువ మందిని కూడా జాయిన్ అయ్యి మానవతాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా ఆశిస్తున్నాం. స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సంస్థ ఈ కార్యకలాపాలు మానవత్వం చాటేటటువంటి కార్యక్రమాలతో విజయవంతం కావాలని మనసారా ఆశిస్తున్నాం. గుడివాడ పట్టణం వలవర్తిపాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైన వృద్ధురాలు సాలే నాంచారమ్మ కుటుంబాన్ని గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ పరామర్శించారు. కట్టుబట్టలతో బయటపడిన ఆమెకు బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు నగదు అందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే లక్ష్యంగా తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు లింగం చిట్టిబాబు, లంకా రాంబాబు, గాదే చరణ్, నాని, బాబీ, ఆర్కే వారియర్స్ సభ్యులు పాల్గొన్నారు. బాధిత వృద్ధురాలని ఇతర సేవా సంస్థలు కూడా ఆదుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక వలివర్తిపాడు గ్రామంలో మరి సాలే నాంచారమ్మ గారు మరి మా తల్లి లాంటి వృద్ధురాలు. మరి ఆ తల్లి పొద్దున్నే మరి నిద్రస్తుంటే షార్ట్ సర్క్యూట్ వల్ల, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మరి ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. అంటే ఆఖరికి అసలు ఒక వస్తువు కూడా బయటికి లేకుండా మరి వికృత జీవితలాగా మరి ఆయన కట్టుబట్టలతో బయటికి పరిగెత్తుకుని వచ్చింది. ముందుగా దేవుడికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆ ఇల్లు కాలిపోయినా, వస్తువులు అన్నీ పోయినా సరే ఏమన్నా ప్రాణాలతో బయటపడింది. దానికి మనం దేవుడి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఏదేమైనా సరే మరి మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మరి ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో మరి మా అన్నయ్య లింగం చిట్టిబాబు గారు ఈరోజు చెప్పిన వెంటనే మానవతా హృదయంతో స్పందించి, తమ్ముడు వాళ్ళు కులం ఏదో మతమో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఉత్తిని పలకరించి మనం ఏదో విధంగా సాయం చేద్దాం అని చెప్తే వెంటనే హుట్టిన అన్నయ్య మరి ఈరోజు వచ్చి మరి ఈ మామగారిని మనం అందరం పలకరించి ఈ మా వంతు సహాయంగా, ఎందుకంటే మేము పంచపక్ష పరమాణాలు బోల్ డబ్బులు ఇచ్చేసి అంత హడావడి ఏం చేయక్కర్లా, ఏదో మాకున్న స్థాయిలో మరి ఈ తల్లికి ఈరోజు మా వంతు సహాయంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి గుడివాడ పట్టణంలో చాలా సేవా కార్యక్రమాలు, చాలా సేవా సంస్థలు కూడా ఉన్నాయి. దయచేసి ఈ మామగారిని ఒకసారి వీక్షించి ఒకసారి చూడండి, ఇక్కడ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నిన్నటిదాకా మొన్నటిదాకా ఒక పూరుగోడుస్తూ మా అమ్మ చక్కగా నిద్రపోతూ ఆయన ఉన్న దాంట్లో తింటూ ఉండేది. మరి అలాంటి ఇల్లు ఇప్పుడు అసలు నేలమట్టం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అంత నేలమట్టం అయిపోయింది తప్ప ఏ వస్తువులు కూడా ఒక్కడ కూడా దక్కలేదు. ఏదైనా సరే మనం ఒకటి నేర్చుకోవాలండి, మనిషికి సహాయం చేసుకోవాలి. మరి మన బైబిల్లో ఉంది, మన భగవద్గీతలో ఉంది, మన ఖురాన్లో కూడా ఉంది. నీ వల్లే పొరుగు వాళ్ళని ప్రేమించండి, నీ వల్లే పక్కన వాళ్ళని ప్రేమించండి అని చెప్తానే ఉంటారు.
మరి అలాంటి విషయంలోనే ఈ తల్లికి ఈ రోజు మరి నాంచారమ్మ గారికి మా వంతు సహాయంగా ఆ తల్లికి ఈ సేవా కార్యక్రమం చేసి మేమున్నామని భరోసా ఇవ్వడం జరిగింది. దయచేసి గుడివాడ పట్టణంలో ఉన్న సేవా సంస్థలందరికీ నేను 2 చేతులు పెట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు ఇలాంటి మామగారికి ఏదో విధంగా సహాయం చేసి ఈ తల్లిని, ఎందుకంటే ఏదో విధంగా ఒక కూడు గుడ్డ అనే టైపులుగా ఒక గూడు, చిన్న గూడు నిర్మిస్తే ఆ తల్లి తలదాచుకుంటుందన్న ఆలోచన ఈ సేవా సంస్థలంతా కలిసి వచ్చి రేకులు కానీ ఏదో విధంగా సిమెంట్ కట్ట కానీ ఇసుక కానీ ఏదో విధంగా ఉపయోగపడితే ఆ తల్లి ఇల్లు నిర్మించుకుంటుంది. ఇంత అవకాశం ఇచ్చినా మరి లింగం చిట్టుబాబు అన్నయ్యకి, ఇక్కడ వచ్చిన చందు ఆంజనేయులు గారికి, రాంబాబు గారికి, అలా నాతో పాటు వచ్చిన అన్నయ్యలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇది ముఖ్యంగా మానవత్వం వర్ధిల్లాలి, మనిషిని ప్రేమించాలి అనే ఆలోచనతో ఇలాంటి వర్క్ చేస్తున్నాం. దయచేసి మీ నిండు మనసుతో నన్ను ఆస్వాదించాలని మనసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత గుడివాడ వచ్చిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య. ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు చిరు సత్కారం చేసిన పొట్లూరి శ్రీమన్నారాయణ, ఎలవర్తి శ్రీనివాసరావు, కోగంటి ఆంజనేయులు. డీఎస్పీపై జగన్ చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ రామయ్య. సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్న నారా లోకేష్ పై కావాలనే వైసీపీ నాయకులు కక్షపూరితంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ నేతల ఆగ్రహం. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొడాలి నాని. రాబోయే కాలంలో అభిమానుల కోసం మరిన్ని సినిమాలలో చిరంజీవి నటించాలని ఆకాంక్షించిన కొడాలి నాని. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో యువతను ఉత్సాహపరచాలని ఆకాంక్షించిన బూరగడ్డ శ్రీకాంత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.